ఇక్కడ పాలిసెట్ 2026లో చూడండి క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equal to px square plus qx plus r, then find 1 by alpha square plus 1 by beta square. ఓకే, చూడండి ఆల్ఫా కామా బీటా అనేది ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఆడ జీరోస్ ఆడ. ఓకేనా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా మారింది కదా, ఈ మారిన దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి మనం. ఓకేనా, చూడండి ఇక్కడ p of x అని చెప్పండి, p of x is equal to px square plus qx plus r అనే quadratic equation ఇచ్చాడు. ఎవ్రీ quadratic equation is the form of ax square plus bx plus cతో పోల్చుకుందాం మనం ముందుగా. సో ఏ వాల్యూ అని చెప్పండి స్పష్టంగా p, b వాల్యూ అని చెప్పండి q, c వాల్యూ అంతా r. ఓకేనా, మరి దీనికి ఏమి రూట్స్ ఉన్నాయట, దీనికి రూట్స్ ఏంటట, రూట్స్ ఆల్ఫా కామా బీటా కదా. ఈ యొక్క పాలినామియల్కి ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్కి రూట్స్ ఆల్ఫా కామా బీటా కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ చెప్పండి ఫార్ములా, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మైనస్ బి బై ఏ. ఓకేనా, మైనస్ బి అంటే చెప్పండి, ఇక్కడ మైనస్ బి అంటే ఎంత క్యూ బై ఏ అంటే ఎంత పి, మైనస్ క్యూ బై పి. నెక్స్ట్ ఆల్ఫా బీటా అని చెప్పండి, ఆల్ఫా బీటా ఎంత మ్యాక్సిమం ఈ రెండే కనుక్కోవాలి, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా కనుక్కుందాం. ఆల్ఫా బీటా ఎంత సి బై ఏ విచ్ ఈజ్ ఈక్వల్ సి అంటే ఎంత ఆర్ బై ఏ అంటే ఎంత పి. ఓకేనా, సో ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ క్యూ బై పి, ఆల్ఫా బీటా ఆర్ బై పి. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఎంత చూడండి, ఫైండ్ అవుట్ చేస్తుంది 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, దీన్ని ఎల్సిఎం కొడదామా, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయితే బీటా స్క్వేర్ ఉంటుంది, బీటా స్క్వేర్ ఇంటూ 1 బీటా స్క్వేర్, బీటా స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఆల్ఫా స్క్వేర్ ఉంటుంది, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 అంతా 1 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 అంతా ఆల్ఫా స్క్వేర్. సో మనం చేంజ్ చేసి రాసుకుందామా, ముందుగా ఆల్ఫా స్క్వేర్ రాసుకుందామా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై, ఇది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అని రాసుకోవచ్చు చెప్పండి, ఇది ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా లేదా, ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది కాబట్టి, మనకి కనుక్కున్న వాల్యూ ఉంది కాబట్టి ఆల్ఫా బీటాలో కన్వర్ట్ చేశాను. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఆల్ఫా బీటా వాల్యూ ఎంత ఆర్ బై పిలో కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత, మరి ఇది ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ పి బై క్యూ, మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత. సో దేనిపో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా రాసుకోవచ్చా, చూడండి ఎలా రాస్తాను, నేను బయట రాసి చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఇదేనా, ఇలా స్క్వేర్ ఉంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా, మనకి దీంట్లో ఏం కావాలి చెప్పండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కావాలి కదా, మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంతా ఇటు వస్తే ఎంత అవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అవుతుంది కదా. ఇది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా చేయొచ్చు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ సింపుల్గా చేసుకోవచ్చు. గుర్తు రాకపోతే ఈ ఫార్ములా వేసుకొని రాసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంతా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా డివైడ్స్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా, సో ప్రతిదాన్ని మనం ఆల్ఫా ప్లస్ బీటాలో కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పండి, ఆల్ఫా ప్లస్ బీటా ఇప్పుడు మైనస్ క్యూ బై పి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా 2 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత ఆర్ బై పి హోల్ బై ఆల్ఫా బీటా ఎంత ఆర్ బై పి హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది క్యూ స్క్వేర్ బై పి స్క్వేర్ మైనస్ 2 ఆర్ బై పి హోల్ బై ఆర్ స్క్వేర్ బై పి స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్, ఇది ఎల్సిఎం కదా, ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇది పి స్క్వేర్ అవుతుంది ఎల్సిఎం. పీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది, 1 ఇంటూ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్లో పి అనేది పీ స్క్వేర్లో పీ టైమ్స్ పోతుంది, పీ ఇంటూ 2r 2pr
హోల్ బై ఆర్ స్క్వేర్ బై పీ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ క్యాన్సల్ సేమ్ ఉంది కాబట్టి. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఈస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pr బై ఆర్ స్క్వేర్. ఉందా ఎక్కడన్నా? ఆర్ ద క్యూ స్క్వేర్ మైనస్ 2pr బై ఆర్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఆన్సర్ కరెక్ట్గా. ఇది ఇలా చేయాలి. ఓకేనా? రాసుకో.